శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు స్వామి గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో స్వామి ప్రముఖ రచయిత గేయ రచయిత జాలాది గారి గురించి మాట్లాడుకున్నాం. తప్పకుండా మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఎందుకంటే ఆయన అందరిలాగా పేరు చెప్పుకోలే ఎవరు మన ఇండస్ట్రీలో. రాసుకున్నారు, అందరికంటే ఘనంగా పాటలు రాశాడు. కానీ వేటూరు గారికి ఆత్రేయ గారికి వచ్చిన పేరు మాత్రం రాలే. ఎందుకు ఉంది కదా పేరు? పేరు ఎక్కడుంది? అంత పేరు రాలేదంట. అంత పేరు రాలేదుగా. ఆయన గురించి చెప్పుకుంటారు, ఎవరన్నా చెప్పుకోవట్లేదు. ఎందుకంటే దళితుడు కాబట్టి. ఇందులో ఇది ఉంది. అవునా? ఓకే. ఆయన దళితుడు కాబట్టి. జాషువా గారిని ఎలా ఇచ్చేశారు? కాకపోతే జాషువా గారు ఫైట్ చేసి తన కలబలంతో కావ్యాలతోటి ఆయన ఇచ్చేశాడు. కానీ ఈయన కేవలం ఒక 1800 పాటలే రాశారు ఆయన. ఈయనకు ఒక చరిత్ర ఉంది, అది చెప్తాను నేను. ఓకే ఓకే. జాలాది గారు రాశాడు పాటలు వేలాది, పొందాడు అభినందనలు కొన్ని మాత్రమే. అందరిలాగా పొందలేదు. పొందలేదు. ఏమండి, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగిన పాట ఏంటంటే మోహన్ బాబు సినిమాలో మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం నమో నమామి కన్నభూమి నా దేశం ధన్యభూమి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అండి. అదొకటి. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల. ఏం వర్డ్ అది? కన్ను తెరిస్తే ఉయ్యాల. మనం జనరల్గా చెప్పుకునేది ఏంటంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఇది అలవాటు అయిపోయింది. కానీ ఈయన అలా ఎందుకు రాయాలని చెప్పేసి వెరైటీగా కన్ను తెరిస్తే ఉయ్యాల్లో ఊపుతాం, కన్ను మూస్తే మరణం, నలుగురు మోసుకుంటూ వెళ్తారు పాడి. ఇలాంటి పాటలు రాసిన ఘన రచయిత ఆయన. ఇంతవరకు ఎప్పుడైనా సరే శాస్త్రాలు కానీ, కావ్యాలు కానీ, పాటలు కానీ, రచనలు కానీ ఎవరైనా కానీ పండితులు శ్రోత్రులు మాత్రం రాస్తారని ఒక ఇది ఉండేది. వాళ్ళు తప్ప రాయలేరు అని. కానీ దాన్ని బ్రేక్ చేసిన వారిలో జాలాది గారు ఒకరు. వారిలో గుర్రం జాషువా గారు ఒకరు. తర్వాత గద్దర్ గారు ఒకరు. గద్దర్ గారు కూడా అదే కోక చెందినవారు. తర్వాత మోదుకూరు జాన్సన్ గారు, వారు కూడా అది. కత్తి పద్మారావు గారు ఇక్కడ ఉన్నవారు. ఏమండి, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ జాలాది గారు ఒకళ్ళు. అంచేత వీళ్ళందరూ కూడా రచనల్లో, కావ్యాల్లో కొంతమంది కావ్యాలు రాశారు, కొంతమంది రచనలు రాశారు. వీళ్ళు కూడా రాయగలరని ప్రూవ్ చేసిన వాళ్ళలో జాలాది గారు ఒకళ్ళు. జాలాది గారు 1932లో గుడివాడ దగ్గర దొండపాడులో జన్మించారు. దొండపాడులో 1932లో. ఈ ఫాదర్ పేరు ఇమ్మాన్యుయల్. కృష్ణా డిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్కి ఈయన మెంబరు. ఇమ్మాన్యుయల్. తల్లి పేరు అమృతమ్మ. 5 బిడ్డల్లో ఈ 4వ వారు. 5 బిడ్డల్లో 4వ వారు. ఈయనకి డ్రాయింగ్ కూడా వచ్చు, డ్రాయింగ్ వేయటం కూడా వచ్చు. అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఎస్ఎస్ఎల్సి వరకు తెలుగు ఫస్ట్ ప్రాథమిక సబ్జెక్ట్గా తీసుకుని ఈయన ఎస్ఎస్ఎల్సి చదివి ఆ తర్వాత డ్రాయింగ్ కూడా వచ్చు కాబట్టి ఒక డ్రాయింగ్ టీచర్గా బోర్డు స్కూల్లో చేరాడు ఆయన అక్కడ శ్రీకాకుళం దగ్గర ఆ ప్రాంతంలో. డ్రాయింగ్స్లో బోర్డు చేసిన తర్వాత ఈయన చదువు గురించి చెప్పాలి ముందు. ఇక తర్వాత ఈ చదువు ఫుల్ఫిల్ చేశాను కదా నేను, కానీ అంతకుముందు చదువు ఎలా చదువుకున్నారు అనేది కూడా చెప్తే ఈ జాలాది గారికి కుల వివక్ష ఎలా వస్తుందని చెప్తాను నేను. ఇమ్మాన్యుయల్ గారు ముందు స్కూల్లో చేర్చారు. ఆయన స్కూల్లో చేర్చిన తర్వాత కొంతకాలం అయిపోయింది. స్కూల్ అయిన తర్వాత ఇతను జాలాది స్కూల్కి వెళ్ళటం లేదని తెలిసింది తండ్రికి. వెళ్లకుండా ఏం చేస్తున్నాడు, బయట తిరుగుతున్నాడు. తిరిగి సాయంత్రానికి స్కూల్ టైం అయిపోయే టైంకి ఇంటికి వస్తున్నాడు. వీళ్ళు ఎవరో చెప్పారు, ఇదేంటి మీ కుర్రాడు బయట తిరుగుతున్నాడు ఏంటని చెప్తే అప్పుడు ఆయన ఏం చేశాడు, కుర్రాడిని పిలిచాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తానంటే గబుక్కుని బోర్ను ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటన్నాడు. నన్ను క్లాసులో కూర్చోనివ్వట్లేదు, నన్ను కూర్చోబెట్టకుండా నన్ను ఒక్కడిని ఇసుకలో నుంచోబెట్టి ఎండలో ఆ వేలుతోటి అక్కడే రాసుకో అని చెప్పేసి అక్షరాలు ఇచ్చేసి వేలుతో రాయిస్తున్నారండి అని ఇలా చూపించాడు. ఆ వేలు ఎర్రబడిపోయి లావైపోయి ఇక్కడ మొత్తం
ఎండలో ఇసుక కాలుతుంది కదా, ఉమ్, ఆ ఎర్రదనం, ఆ వాపు ఇవన్నీ చూశాడు. ఒక్కసారిగా కళ్ళనీళ్ళు వచ్చినాయి తండ్రికి. నేను ఎంత అపార్థం చేసుకున్నాను ఆ బిడ్డనని. వెంటనే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, ఏంటి వివక్ష ఏమిటి అసలు, ఎందుకు చూపిస్తున్నారు మీరు, స్కూల్ అంటే ఇలాంటివి నేర్పడానిక, మీరు విద్యార్థులకు బోధించేది ఇదా అంటూ ఒక ఇచ్చేదంటే ఒక ఈయన డిస్ట్రిక్ట్ ఇది కదా, అందుకని ఆయన బాగా మాట్లాడాడు. ఉమ్, మాట్లాడితే వాళ్ళు రేపు నుంచి కూర్చోబెడతాంలేండి అన్నారు. ఉమ్, అలాగా చదువుకుంటూ కుల వివక్ష చూపించుకుంటూ అందరి మధ్య అవమానాలు పొందుతూ చదువు ఫినిష్ చేశాడు జాలాది గారు. ఓకే. ఏమండి, ఉమ్, అయిన తర్వాత ఈ ఇదంతా బాగానే ఉంది, ఈ ప్రాంతం అంతా బాగుంది. బోర్డింగ్ స్కూల్లో అయిపోయిన తర్వాత ఈయనకి ఎలాగైనా తను రచయిత కావాలి, గేయాలు, ఆ జానపదాలు ఏ ఊళ్ళో వెళ్తే ఈ ట్రాన్స్ఫర్ బోర్డు స్కూల్లో చేస్తూ ఊళ్ళకే వెళ్ళి ఆ మాండలికాలు పట్టుకున్నాడు ఈయన. ఓకే. ఏ ఏ మాండలిక ఉంటే ఆ మాండలికాన్ని పట్టుకుని ఆయన పాటలు రాసేవాడు. ఆయన ఉమ్, రాసుకున్నాడు తనకు వచ్చిన భావాల్ని. ఎక్కువగా ఈ దళితుల మీద వివక్ష చూపిస్తున్నారు వాళ్ళ మీద రాసేవాడు. కోత కూసినోడు కోకిలు అంటారా, ఆకలేసి అరిచినోడు కాకులు అంటారా అంటూ. ఉమ్, అంటే కోత కూసినోడు అంటే చదువుకున్నోళ్ళు, కులం ఉన్నోళ్ళునేమో కూస్తే కోకిలు అంటావు, అది వాళ్ళు అరిస్తే. ఉమ్, ఆకలేసి అమ్మ అయ్యా అంటే మేము కాకులు అంటూ ఇట్లాంటి భావాల్ని తన కవితల్లో ఇచ్చేసేవాడు ఓకే. ఆయన. ఉమ్, అందుకే నారాయణ రెడ్డి గారి పాట ఒకటి చెప్తాను నేను దీనికి, ఎందుకంటే ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఓకే. మా గురువు గారి దాంట్లో ఒక పాట ఉంది. పాడవోయి భారతీయుడా, పాడవోయి భారతీయుడా, భరతావని వృక్షమని ప్రాంతాలే కొమ్మలని. వృక్షం అయితే ప్రాంతాల కొమ్మలు. సమభావం మూలమని వేరు, సమైక్యతే ఫలమని. ఉమ్, సమైక్యత ఇవన్నీ ఉంటే సమైక్యత ఫలం, పళ్ళుకు వస్తుంది సమైక్యత అవును అన్నారు. ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరురా కిరస్తాని, ఎవరిది తెలుగు, ఎవరిది ఆంగ్లం, ఎవరిది హిందుస్థానీ, ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా అంటూ ఆ పాట రాశాడు ఆయన. ఏమని, వేల చుక్కలున్నా వెలుతురొక్కటేనని, వేల చుక్కలున్నా వెలుతురొక్కటేనని చెప్తాను తర్వాత రెండు మాటలు. ఇలాగా పాట సాగుతుంది. అంచేత మానవతను నిర్మించని మతం మృతమని, మనిషిని మనిషిగా చూడని కులం వ్యాకులమని అని నారాయణ రెడ్డి గారు రాశారు. సూపర్ అండి. అంటే ఇది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. జరిగింది కాబట్టి ఏమండి, ఇలాగా అంచేత ఎంతమంది ఎన్ని చేసినా కూడా అక్కడక్కడ ఈ వివక్ష జరుగుతూనే ఉంది. ఓకే. వాళ్ళు అంటరాని వాళ్ళని, వాళ్ళు ఇదని, వీళ్ళని దగ్గర మనతో చేరనివ్వకూడదని, వీళ్ళు అర్హులు కాదని రాయటానికి అని. అంతటి దీంట్లోనే లేకపోతే ఇంకా ఒక దాదాపు 10,000 పాటలు రాసేవాడు ఆయన అందరిలాగాని. అంత విద్వత్తు ఉంది. ఫైనల్గా శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే ఊళ్ళో ఫైనల్ జాబ్ చేస్తూ ఈయనకి ఎలాగైనా ఎవరో ఒకళ్ళు తెలిసిన ఆయన ఉన్నాడు మెడ్రాస్లో, నాకు కూడా తెలుసు, జీజీ కృష్ణరావు గారిని ఎడిటర్ తెలుసు ఆయనకి. ఆయనతో మాట్లాడుకున్నాడు. ఏమిటో మరి మెడ్రాస్ వెళ్ళాలని ప్రయత్నించాడు. ప్రయత్నించి 68వ సంవత్సరంలో జాబ్కి రిజైన్ చేసి మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి ప్రయత్నం చేసి చేయగా కొంతకాలం అయిన తర్వాత పల్లెసీమ అనే చంద్రశేఖర రెడ్డి గారి సినిమా లేదు, పల్లెసీమ అనే దాంట్లో ఒక పాట వచ్చింది. సీమరాత్రి సిటుక్కు సిటుక్కు అనే పాట ఏదో రాశాడు ఆయన. కేవి మహాదేవన్ మ్యూజిక్. ఆయన బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అంటే బాగా అంటే రాయగలడు. అంటే మాండలికాలు ఎక్కువగా జానపద రీతుల్లో తెలుగు భాషని బాగా ప్రయోగించడం అనేది జాలాది రచనల్లో కొంత ఇది. దాని జానపద రీతుల్లో ప్రయోగించడం. ఎందుకంటే అటు సైడ్ అంతా కూడా ఆ పాటలు కూడా అంతేది. అది రాయగలరు. పుణ్యభూమి నా దేశం, నమో నమామి, ధన్యజీవి నా దేశం, అది ఉంది కదా, అలాంటివి కూడా రాయగలరని ప్రూవ్ చేశాడు ఆయన. పేట్రియాటిక్ ఎక్కువ రాశాడు ఆయన. ఐ లవ్ ఇండియా అని సుబ్బు డైరెక్షన్లో ఒక సినిమా వస్తే జూనియర్ ఎన్టీఆర్ది, అది కూడా ఈయన రాసింది. ఐ లవ్ ఇండియా. సీతా మహాలక్ష్మిలో సీతాలు సింగారం అది రాసింది. ఇక ఒక పాట గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఇది అయిన తర్వాత ఏమండి, ఇది అయిన తర్వాత ఇక వరుసగా పాటలు రాస్తూ కొన్ని అక్కడక్కడ, అంటే
పరిచయం ఉన్నోళ్ళు చేస్తున్నారు, పాట విని కొంతమంది పిలుస్తున్నారు, అంతే తప్ప ఊకే ఎక్కువగా మాత్రం ఇది రాయట్లా. ఆయన కోడంబాకం మన రంగరాజపురంలో ఒక రూమ్లో ఉండేవాడు ఆయన. ఓకే. నేను వెళ్ళాను ఒకసారి రాయటానికి. ఆయన ఒకసారి దానికి సన్మానం చేద్దామని చెప్పేసి ఎవరికో గురువు గారు ఏదో దీనికి ఫంక్షన్కి పిలవమంటే వెళ్ళాను కూడా నేను. ఓకే. తర్వాత ఈయన ఇలా రాస్తూ రాస్తూ అసలు చిరంజీవి సినిమాకి ప్రాణం ఖరీదుకి ఒక సినిమా రాశాడు ఈయన. కానీ ఈ పాట రిలీజ్ అయింది. అసలు ఫస్ట్ రాసింది ప్రాణం ఖరీదు 78లో. ఓకే. 78లో ప్రాణం ఖరీదు వాసు డైరెక్షన్లో ఇంట్రొడక్షన్, చిరంజీవి సినిమా ఇంట్రొడక్షన్ సినిమా అది. దాంట్లో రాశాడు ఆయన, ఏత వేసి తోడినా ఏరు నిండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. ఏత వేసి తోడితేనంట ఏరు ఎండదంట, ఏరు ఎండదు. పొగిలి పొగిలి నువ్వు ఏడ్చినా కూడా పొంత నిండదు. కుండ, పొంత అంటే కుండ, నిండదు. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా. చూడండి ఎంత గొప్ప రాశారు. ఫస్ట్ పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా. కుడితి నీళ్లు పోసిన అది పాలు కుడుపుతాది ఆవు, కడుపు కోత కోసిన అది మనిషికే జన్మ ఇస్తుంది. అందరూ నడిచేటి తోవ ఒక్కటే, ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే నడిచే తోవ ఒకటే. నెత్తురు పారేటి తువ్వు ఒకటే, చీవు నెత్తురు పారేటి తువ్వు ఒక్కటే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ తువ్వు అని కాదు, వాడైనా జన్మస్థానం అక్కడే, నేనైనా జన్మస్థానం ఒకటే. కులం మతం తేడాలు ఆ జన్మస్థానానికి ఉండదు, ఆ తువ్వుకు ఉండదు. అర్థమైంది? పుట్టుక గురించి చెప్పాడు ఆయన ఇంటర్నల్గా ఇన్నర్గా తీసుకుంటే. మర్మస్థానం కాదు జన్మస్థానం అని అందులో చెప్పింది చూశారు వెంకటరావు గారు. అలాగే ఈయన ఇలా చెప్పాడు ఆయన. సో ఇలాంటి పాటలు రాస్తూ ఈయన దాదాపుగా కొంత ఇదైన తర్వాత ఇక తనకి గౌరవం దక్కలేదంటానికి వాళ్ళ అమ్మాయి ఈయన పాటల మీద వాళ్ళ అమ్మాయి చాలా బాధపడి ఈయన గౌరవం దక్కట్లేదని చెప్పేసి కూతురే కొంతకాలం ఓదార్పుగా తండ్రితో ఉండిపోయింది ఇక్కడ. ఆమె ఎంఫిల్ ఎంఏ బాగా ఎడ్యుకేటెడ్ కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు ఎవరో ఉన్నారు ఎడ్యుకేటెడ్. అప్పుడు తన బాధను ఇచ్చేసుకోవడానికి ఏం చేసిందంటే ఆవిడ ఈయన జాలాది పాటల మీద అంటే ఒకటి ఇలా అయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక తనకు అవకాశాలు రావటం లేదని చెప్పేసి కొత్త వాళ్ళు వస్తున్నారు. వేటూరు గారు బాగా విజృంభించుతుంటే అందరూ వాళ్ళని పిలుస్తుంటే కొంతకాలం ఇక్కడ ఉండి పిలిచినప్పుడు వచ్చి తర్వాత వస్తూ పోతూ ఉన్నాడు. వస్తూ పోతున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన శ్రీకాకుళం అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి అక్కడ మకా ఉంటూ 2011లో ఆయన చనిపోయాడు. 2011లో ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ కూతురు ఏం చేసిందంటే దాన్ని వదిలిపెట్టకుండా తండ్రి రాసిన 1800 పాటల మీద ఒక రీసెర్చ్ మొదలుపెట్టింది. పిహెచ్డి ఎంఫిల్ చేస్తుంది. ఎంఫిల్ చేస్తూ పరిశోధనాత్మక చేస్తూ ఆవిడ ఒక ఫంక్షన్లో తన తండ్రిని ఎంతెంత అవమానించారో ఆవిడ గొల్లుమంటూ ఏడుస్తూ చెప్పింది. తండ్రికి గౌరవం దక్కలేదు, కుల వివక్ష ఇంకా చచ్చిపోలేదు ఇప్పుడు ఈ నేటికి కూడాను. ఎంతమంది ఎంత గాంధీ మహాత్ములు వచ్చినా వచ్చినా చేయకపోలేదు. మా తండ్రి గారిని ఎంతో అవమానించారు, గౌరవం దక్కలేదు. దానికి ఉదాహరణ వజ్రోత్సవం అని చెప్పింది. వజ్రోత్సవంలో ఈ రాసిన పాట గురించి రాఘవేంద్రరావు గారు ఈ పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అని రాశారు కదా. ఈ పాటని ఉటంకిస్తూ చెప్తూ అది చెప్పిన వాళ్ళు ఎవరో కానీ అది మనకొద్దు ప్రస్తావిస్తాం. ఎవరో ఒకళ్ళు చెప్పారు. ఎన్టీ రామారావు బాగా చేశారు, ఆయన చేతి ఇదైనా కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా చేశారు. రాఘవేంద్రరావు గారు బాగా డైరెక్ట్ చేశారు, రాఘవేంద్రరావు గారు చేశారు, అది చేశారు, ఇది చేశారు, కెమెరామెన్ బాగా తీశారు. ఇన్ని చెప్పి ఆ పుణ్యభూమి నా దేశం పాట రాసింది ఎవరో కూడా ఆయన అక్కడే ఉన్నాడంట ఎదురుగుండా స్టేజ్ ముందు. అవునా? ఆయన పేరు చెప్పలే. అప్పుడు భార్య అందంట, ఏది నువ్వు రాశానన్నావు, నువ్వు పేరు వస్తానో రాలేదే అందట. ఒకసారి అలాగ గబుక్కు లేచిపోయాడు అక్కడి నుంచి, భార్య పక్క నుంచి. భార్య, కూతుళ్ళు, ఈయన ఉన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? భార్య ఇలా చూసి, ఏది ఈ పేరేది?
అలాగే వెళ్ళిపోయాడంట పక్క రూమ్కి పక్కకి వెళ్ళిపోయి సీట్లోంచి లేచి వెళ్ళిపోయి పక్కన కళ్ళనీళ్ళు పెట్టుకుని సిగరెట్ తాగుతాడు. ఆ సిగరెట్ ఉఫ్ 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 అంటూ ఊడ్చేసాడు. ఇదంతా కూతురు చూసింది. కూతురు చూసి నా తండ్రికి ఏ విధంగా నేను రుణం తీర్చుకోగలను, ఇచ్చేదంటే అవమానాలు ఎవరైనా భార్య కూడా బాధతోనే అడిగింది. అసలు పిల్లలే కాదండి, మామూలుగా జనరల్ గా కళాకారుని ప్రేమించి ఎవ్వరూ తట్టుకోలేరు. అంటే కబుర్లు చెప్తారు కదా సార్ బయట, మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం కబుర్లు చెప్పేవాళ్ళే ఇప్పుడు అనౌన్స్ చేసింది. సమాజానికి అంత చేస్తున్నాం అని చెప్తారా వాళ్ళు, పేరు చెప్పట్లేదు నేను, అదే అని ఇంత చేస్తున్నారని చెప్పిన వాళ్ళు ఆ పాట రాసి ఇంత గొప్పగా రాశారు పాటనని రాయాలి, రాయపోతే నువ్వు ఎలా తీస్తావు? అంతేగా మరి సిచ్యువేషన్ ఒకటే చెప్తావు నువ్వు, ఇలాగా ఇన్ని వేషాలు వేస్తున్నావు, ఇది కట్టబొమ్మన వేషం వేస్తున్నావు, అది చేస్తాం ఇది చేస్తాం, సీతారామరాజు చేస్తాం ఇది వేస్తాం అని చెప్తేనే కదా అని రాసేది. అంతే కదండి, ఇప్పుడు కథ లేకపోతే సినిమా లేదు కదా, సాహిత్యం లేకపోతే పాట లేదు, సాహిత్యం లేకపోతే అంత సాహిత్యం ఎవరో గొప్ప గొప్ప రచయితలు రాసే సాహిత్యాన్ని జాలాది గారని ఒక మామూలు రచయిత రాస్తే దాన్ని మెచ్చుకోవద్దండి సభ మీద. పైగా ఎదురుగా ఉన్న వ్యక్తి లేకపోతే చూసి ఆ వెనకాల వెళ్ళి కూతురు ఆ భుజం మీద చేసి ఎందుకు నా బాధపడతావు, నీ పాట గురించే కదా చెప్పుకుంది అక్కడ, నీకు తెలియదు అనుకో, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా, నువ్వు రాసావని అందరికీ తెలుసు కదా, సినిమాలో ఇది కూడా తెలుసు కదా, అడుగుతారు కదా ఎవరు రాశారని, కొంతమంది అయినా అడుగుతారు కదా, పుణ్యభూమి నా దేశం రైటర్ ఎవరని చెప్పేసి ఆ ఇది చూసి అని ఓదార్చి ఇంటికి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి నిరాశతోటి బాగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి 2011లో ఆయన మరణించాడు. ఆ తర్వాత తండ్రిని ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పేసి యూనివర్సిటీలో ఎంఫిల్ చేసి ఆ పాటల మీద పరిశోధన రాసి ఇంత గొప్ప గొప్ప కావ్యాలు రాశాడు, ఇంత గొప్ప గొప్ప పాటలు రాశాడు ఆయన అని చెప్పి. అంచేత ఏదే చెప్పాను కదా మీకు, కన్ను తెరిస్తే ఉయ్యాల కన్ను మూస్తే ముయ్యాల అని, ఇలాంటి భావాలు ఎవరిస్తారు సార్? అది చాలా మంచి కాయినింగ్స్ ఉన్నాయండి, మీరు పాడారు చూసారా, అదే ఎంత బాగున్నాయండి అయ్యి. అంచేత నిద్ర ముదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే. నిద్ర ముదర పడినాక అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత పాడు మీదే తీసుకెళ్తారు, వల్లకాట్లోనే తగల పెడతారు, లేకపోతే పాతి పెడతారు. కరెక్ట్. నిద్ర ముదర పడినాక అంటే కళ్ళు మూసుకుపోయిన తర్వాత, అయితే శాశ్వతంగా మూతపడిన తర్వాత పాడే ఒక్కటే వల్ల కాడు ఒకటే. పాడంటే డిఫరెంట్ టైప్లో ఉంటాయి, వ్యాన్లో వేస్తారు, వ్యాన్లో వేసినా కూడా అలా పడుకోబెడతారు తప్ప పాడు సెపరేట్గా ఉండదు. ఇదైతే నా మోసుకెళ్తారు, అదైతే వ్యాన్లో తీసుకెళ్తారు అంతే. పాడు మీద కడతారు, దాన్ని పాడనే అంటారు, పాతి పెట్టిన దాన్ని తగలబెట్టిన దాన్ని వల్ల కాడనే అంటారు. ఇలాంటి భావాలు జీవిత సత్యాల్ని రంగరించి జానపద రీతిలో వెలువరించిన రచయిత జాలాది గారి గురించి చెప్పుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం. తప్పకుండా అండి. ఇంకోటి అసలు ఆయన ఆ పెయిన్ ఏదైతే ఉందో ఒక రకంగా అది ఆయన జీవితానికి కెరియర్ కూడా ఉపయోగపడింది. ఆ పెయిన్ ఎవరైతే అవమానించారో ఆ అవమానాలంతా కూడా రాళ్ళనంతా కూడా అవునవును స్వీకరించి పెన్ను అక్షరంగా మార్చారు, ఆ రాళ్ళు మొత్తం అక్షరంగా మార్చారు. అంటే ఇక మహాకవులు ఏదో వాళ్ళు ఏదో అవధానాలు రాస్తారనే దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ప్రూవ్ చేశారు మనకి. ఎందుకండి ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లేరా, ఇట్లా చాలా మంది ఎట్లా చెప్పుకుంటా పోతే. నారాయణ రెడ్డి గారు రాసిన పాట చెప్పాను కానీ జాషువా గారు ఉన్నారుగా, అలా చూసుకుంటా భరతావని వృక్షమని ప్రాంతాలే కొమ్మలని సమభావం మూలమని సమైక్యతే ఫలమని పాడవోయి భారతీయుడా, మానవతను నిర్మించని మతం మృతమని ఎందుకు రిపీట్ చేస్తున్నది. మనిషిని మనిషిగా చూడని కులం వ్యాకులమని అంత గట్టిగా చెప్పాడు ఆయన. అది జాలాది గారు. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుడుతూ ఈ సమాజాన్ని ప్రక్షాళన చేస్తూనే ఉంటారండి. ప్రక్షాళన చేస్తాను ట్రై చేస్తారు. ఆ తర్వాత అయినా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా కొంతమందికైనా ఇది ఆలోచిస్తే జాలాది గారి గురించి మన ప్రోగ్రాంలో ఇది ఇచ్చేసినట్టే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా 1800 ఉంటాయి, 1800 పాటలు పాడారండి. 1500 to 1800 అండి ఉండొచ్చు, ఉన్నాయి ఖచ్చితంగా. ఇచ్చేదంటే అది ఆయన నాకు బాగా పరిచయం జాలాది గారిది. కద్దరు చొక్కా లుంగి వేసుకుని తమిళనాడులాగా వచ్చేవాడు ఆయన. నాకెందుకు పరిచయం అంటే నా ఎడిటర్ జీజీ కృష్ణారావు గారు ఉన్నారు, కే విశ్వనాథ్ గారు దాంట్లో చేశాడు ఆయన.
ఆయనకి ఈయన ఫ్రెండ్ గుడివాడు, ఇద్దరిది గుడివాడే. ఆ గుడివాడు వచ్చినప్పుడు నేను వేళాకోళం చేసాను, జాలాది రాస్తున్నాడు పాటలు వేలాది, పొందుతాడు అభినందన లక్షలాది అని వేళాకోళం చేసేవాడు, అదే చెప్పేప్పుడు. అందుకని జాలాది గారితో నాకు బాగా పరిచయం ఉంది. ఆయన అంటే బాగా నాకు ఇది కూడా. ఒకసారి గురువుగారు బర్త్డేలో సన్మానం చేద్దామని కూడా మేము అనుకున్నాం, కానీ ఆయన అవైలబుల్ దొరకలే. బర్త్డేలో అందరికి సన్మానం చేస్తారు కదా గురువుగారు, అప్పుడు మేము సజెస్ట్ చేసాం అనమాట జాలాది గారిని. ఆయన అప్పటికే ఆయన వెళ్ళిపోయి ఊరికి దొరకలే మాకు. అందుకని అంచేత అలాంటి గొప్ప, మళ్ళీ గురువు గారు అలాంటి వాళ్ళని గౌరవిస్తారు సార్ బాగా. మా గురువు దాసర్ గారు అట్టట వాళ్ళని వెలికి తీసి కొంచెం వీళ్ళని ఎవరైతే వేళాకోళం చేశారో వాళ్ళని సభలో తన వాక్చాతుర్యంతో ఇది చేసి వాళ్ళని సంతృప్తిపరుస్తారు. అలాగే వేటూరు గారికి ఒక పాట రాశాడు ఆయన. పాట రాస్తే అదే ఇన్సిడెంట్ చెప్పండి. వేటూరు గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కమర్షియల్ దర్శకుడికి ఒక పాట రాశాడు. తొలి సంజకు తూర్పు ఎరుపు, మలి సంజకు పడమర ఎరుపు, తెలియదు నాకు పడమర తూర్పు, తెలిసిందొకటే ఎరుపు, నా చెలియ పెదవి ఎరుపు. బాగుంది కదా, సూపర్గా ఉంది కదా. మీరు పాట కూడా బాగుంది కదా. ఈ పాట రాశాక ఆ డైరెక్టర్ తిరస్కరించేశాడు. వేటూరు గారు చాలా బాధపడ్డారు, చాలా బాగా రాశాను నేను అని ఆయన ఫీలింగ్. రాశారు. సరే, మా గురువు గారికి సిట్టింగ్ జరుగుతుంది, కన్యాకుమారి అనే ఇది సిట్టింగ్ జరుగుతుంది. సిట్టింగ్ జరుగుతుంటే వేటూరు గారు పాట రాయాలి. వచ్చాడు ఆయన, వచ్చి డల్గా కూర్చున్నాడు. ఆయన కూర్చుని జేబులో కాగితం తీసి అవతల పడేశాడు. పడేసిన తర్వాత గురువు గారు వచ్చారు. ఇప్పుడు వెయిటింగ్ మేము అంతా, నేను కాదు పని చేయలేదు, అయినా కూడా మేము ఆయనతో ఉంటాం కాబట్టి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమన్నా పలికిందా అంటూ వచ్చి కూర్చున్నారు గురువుగారు. రాస్తాను సార్ అన్నారు. లేదా మీరు మామూలుగా లేరే, సైకాలజిస్ట్ కదా అయినా, మామూలుగా లేరే, ఏదో ఉన్నది. ఏం లేదు సార్ రాస్తాను సార్, కొంచెం పలకట్లేదు అన్నాడు. అంటా చూస్తున్నాగా అక్కడ ఒక కాగితం పడేస్తుంది. కాగితం ఏంటని చూశాడు గురువుగారు. చూస్తే ఈ పాట ఇదేంటి సార్, ఎవరు సార్ ఇది అన్నాడు. ఏదో రండి, నేనే రాశాను, నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు, మీకెందుకులేండి వేరే రాస్తాను అన్నాడు. ఎందుకు రాయాలి అన్నాడు ఆయన. ఇది బాగుందిగా, ఏంటి మీరు తీసుకుంటారా అన్నాడు. నీకు తీసుకోవడం ఏంటి, ఇది ఓకే అని మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేసి మీరు ట్యూన్ చేయండి అని కాగితం ఇచ్చాడు ఆయన. ఒకసారి వేటూరు గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుని, మీలాంటి దర్శకులు ఉండబట్టారండి పరిశ్రమ ఇంత పచ్చగా ఉంది, అంటే నాలాంటి రచయితలకి గౌరవం. ఇంచేతంటే అక్షరానికి గౌరవించే వ్యక్తులు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళకి పేదరికం ఉండదండి, అక్షర పేదరికం ఉండదండి అంటూ ఆయన చెప్పాడు. దీన్నే ఒక సభలో బర్త్డే రచయితలకి దర్శకులకి సన్మానం చేసినప్పుడు ఇది బయటికి చెప్పి వేటూరు గారికి దండం వేశాడు. ఆయనే చెప్పాడు. ఆయన ఇలా దాసర్ గారు నా పాటకి ప్రాణం పోశారు అని ఆయన కృతజ్ఞతగా చెప్పారు ఆయన. అంచేత ఇలాంటి ఇన్సిడెంట్లు రచయితలకి ఒక్కోసారి ఎవరికైనా అవమానం జరగచ్చు, కానీ అందులో వాళ్ళకే జరిగినప్పుడు ఇలాంటి మరి కుల వ్యవస్థ పాటించే వాళ్ళకి ఎందుకు జరగదు? ఇంకా అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే పైగా ఈయన మనసులో ఎంత వేదన పడి ఉంటే అక్షరాలు వస్తాయండి. అదే చెప్పాను కదా, అది మీరు చెప్పారు కదా, స్వీకరించారు అక్షరంగా మలిచారు, అవమానాలను అక్షరం మలిచారు. కరెక్ట్. ఎప్పుడు ఏం లేదు సార్, సమాజం ఎప్పుడు రాళ్ళు వేస్తానే ఉంటాయి. ఎవరైతే దాన్ని స్వీకరించి దాన్ని శిల్పంగా మనం మార్చుకుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. అదే సమాజంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. అంచేత వాళ్ళు అన్నంత మాత్రాన మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి తప్ప అవమానాలని భరించి ఊరికే నా జీవితం ఇంతే అని అనుకుంటే మాత్రం ఎవరు ఎదగలేరు, సమాజం కూడా ఎదగదు. ఇలాంటి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా స్థానం ఎక్కడ ఉంటుంది? కరెక్ట్, అంతే కదా మరి. అవును. అంతే, అది జాలాది గారి కథ.